సో మీకు మనం ఆమ్లా పెద్ద ఉసిరిని మనం ఈ విధంగా మనం బాగా సాల్టెడ్ వాటర్లో మనం ఒక బౌల్ తీసుకుని అందులో మీకు భద్రపరుచుకుంటే రోజు మనం ఉదయం పూట లంచ్లో ఆదివారం తప్పించి మీరు ఈ విధంగా పెద్ద ఉసిరిని బాగా సాల్టిష్ సోడియం క్లోరైడ్ అంటే వాటర్లో మీకు కదునుప్పు వేసి ఈ విధంగా మనం ప్రిజర్వేషన్ చేసుకో ఫంగస్ రాకుండా మనం ప్రస్తుతం ఇది బ్లాక్ కలర్ యూజ్ చేసాం. బ్లాక్ కలర్ విల్ ఆల్వేస్ అట్రాక్ట్ సో మచ్ ఆఫ్ అబ్నార్మల్ హీట్ ఫ్రమ్ ద బ్లాక్ కలర్ యూజ్ చేస్తే మీకు అద్భుతమైన మీకు అపరిమితమైన ఈ హీట్ని ఇది అబ్జార్ప్షన్ చేసుకుని దీంట్లో మీకు ఎటువంటి ఫంగల్ గ్రోత్ కానీ బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ వైరస్ గ్రోత్ కానీ లేకుండా మనకి అద్భుతంగా చేస్తుంది. సో ఇది నేను మీకు ఇలాగ తీక్షణమైన ఎండలో పెట్టాను. సో ఇందులో ఉన్న వాటర్ని అది ఎవాపరేట్ అయ్యి దీని యొక్క ఉపరితల గోడ మీద మీకు మంచి స్వేద బిందువుల కింద మీకు అతుక్కుని ఉంది. సో మీరు ఆమ్లా ఫ్రూట్ రోజుకి ఒక్కసారి అంటే లంచ్ టైం ఈజ్ ప్రిఫరబుల్. అంటే మీరు సూర్యాస్తమయం అయిన తర్వాత ఆమ్లా ఫ్రూట్ని నాట్ సజెస్టబుల్. మీకు కొన్ని సిద్ధాంతపరంగా మీకు కొంతమంది ఇది ఆయుర్వేదిక్ శాస్త్రజ్ఞులు చెప్పిన ఇది వాక్యం. మరి ఓన్లీ లంచ్ టైంలో మీకు ఆమ్లా ఫ్రూట్ రోజుకి ఒక్కటే మనం తీసుకుంటే అద్భుతంగా మీకు ఆయుష్ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమ్లా ఫ్రూట్లో మీకు వగరు ప్లస్ చేదు ప్లస్ మీకు పులుపు నెక్స్ట్ ఫైబ్రస్ నేచర్ మీకు అది నవిలే కొద్దీ మీకు ఫైబ్రస్గా అనిపిస్తుంది. సో మనకి ఎటువంటి ఈ జింజైవల్ టిష్యూకి సంబంధించిన ఏది ఓరల్ క్యావిటీలో ఉన్న సాఫ్ట్ టిష్యూకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అంటే మీకు క్రానిక్ సపరేటివ్ పెరిడాంటైటిస్ నెక్స్ట్ యాప్తస్ అల్సర్స్ లేదా నోటిలో దుర్వాసన నెక్స్ట్ మీకు కొంతమందికి మీకు ఏది మన సోర్ థ్రోట్ ప్రాబ్లము అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ దగ్గు నెక్స్ట్ రొంప నెక్స్ట్ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి మీకు తరచుగా మీకు వ్యాధిగ్రస్తులు కావటం ఇటువంటివన్నిటికీ మీకు చెక్ పెట్టే అద్భుతమైన ఆమ్లా ఫ్రూట్ మీకు ఒకటే లంచ్ టైంలో మీకు తీసుకుంటే అద్భుతంగా మనం మజ్జిగన్నం లేదా పెరుగన్నం లేదా చారన్నంలో ఒక ఫ్రూట్ కనుక తీసుకుంటే అద్భుతంగా మీకు డ్రాస్టిక్ చేంజెస్ మీ బాడీలో మంచి ఉద్దీపన శక్తి లేదా ఉత్తేజం మంచి ఎనర్జెటిక్గా మంచి ప్రొడక్టివ్గా మంచి టిష్యూ ప్రొలిఫరేషన్ నెక్స్ట్ మీకు మంచి యాక్టివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఈ తీపి ఉసిరి వేరు ఆమ్లా ఫ్రూట్ వేరు. ఆమ్లా ఫ్రూట్ అనేది మనకి ఈ మన ఇది విష్ణుమూర్తి మీకు శేషపాన్పు మీకు కార్తీక మాసంలో వనభోజనాలు వెరీ సజెస్టబుల్ బిలో ద ఆమ్లా ట్రీ అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. నెక్స్ట్ పురాణాల్లో మీకు మనం విన్నాం. ఎందుకంటే దాంట్లో అంత మెడిసినల్ వాల్యూస్ ఉండి మనకి మీకు అది దాని యొక్క ఉత్పత్తులు అంటే మీరు ఆమ్లా పచ్చడి చేసుకోవచ్చు. బాగా డార్క్ బ్లాకిష్ కలర్లో అయిపోద్ది బ్లాకిష్ కలర్. సో దీంట్లో మీరు ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ జింకు ఫాస్ఫరస్ నెక్స్ట్ పొటాషియం మెగ్నీషియం చాలా పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ చెట్టుని మీకు విష్ణుమూర్తి యొక్క ప్రతీకగా మనకి భావిస్తారు. సో కార్తీక మాసం మనం వనభోజనాలప్పుడు అందరూ మీకు కుటుంబ సమేతంగా మరి పిల్ల జల్ల ప్లస్ మొత్తం మొత్తం అందరూ కొడుకు కూతురు నెక్స్ట్ అందరూ మనవడు మనవరాళ్ళు మొత్తం అందరూ కింద కూర్చుని కార్తీక వనభోజనాలు శాకాహారంతో మరి ఆరగించి
మీకు అద్భుతమైన ఆయుష్ని సొంతం చేసుకుంటారు. సో మీరు సంవత్సరానికి ఒక్కసారి కార్తీక మాసంలో మీరు కార్తీక మాసం అంతా నెల రోజులు కూడా చేసిన మీకు విశేషమైన మీకు ఆరోగ్యపరమైన ఎన్నో మీకు బెనిఫిట్స్ మనం చూస్తాం. సో ఈ ఆమ్లా ఫ్రూట్ యొక్క ప్లాంట్ చాలా చిన్నవి, ఏది మన చింతకి ఎటువంటి చిన్న చిన్న లీవ్స్ ఉంటాయో అదేవిధంగా మీకు చాలా చిన్న లీవ్స్ ఉండి ఒక మిలియన్ల కొద్దీ మీకు ఇప్పుడు మన పీకాక్ ఫెదర్ ఏ విధంగా అంత పొడవుగా ఉంటుందో దీని యొక్క లీఫ్ని కూడా మనం ఉపరితలం మీద నుంచి చూస్తే ఆ విధంగానే కనిపిస్తుంది. సో మీరు అత్యధిక మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ ఆమ్లా ఫ్రూట్ అందరూ మీకు దీన్ని తినడానికి అయిష్టం వ్యక్తం చేస్తారు. ఎప్పుడైతే మీరు అయిష్టం వ్యక్తం చేసిన ఫ్రూట్లోనే అద్భుతమైన అమృత గుణాలు ఉన్నట్టుగా మనం భావించాలి. సో మీరు ఈ ఆమ్లా ఫ్రూట్లో పీచు పదార్థం చాలా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి అద్భుతంగా ఉంది. మన వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ లెవెల్స్ని అద్భుతంగా ఎన్హాన్స్ చేసే అద్భుతమైన ఈ ఫ్రూట్ మనం లంచ్ టైంలో మనం రోజుకు ఒకటి చొప్పున మనం తీసుకుంటే అద్భుతంగా మీ యొక్క ఆయుష్ దినదిన ప్రవర్ధమానం అవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి సందేహం లేదు. దీనివల్ల మీకు ఆమ్లా ఫ్రూట్ తీసుకుంటే మనకి టిష్యూ ప్రొలిఫరేషను, టిష్యూ రీజనరేషను, నెక్స్ట్ మీకు ఎటువంటి మీకు ఆరోగ్య సమస్యలు రావు. నెక్స్ట్ అద్భుతమైన డీటాక్సిఫైయింగ్ చేసే అద్భుతమైన కెపాసిటీ ఈ ఆమ్లా ఫ్రూట్లో మనం చూస్తాం. మీరు పచ్చి ఆమ్లా ఫ్రూట్ ఒకటి తిని మీరు తిన్న తర్వాత ఒక గ్లాసు వాటర్ తాగండి, మీకే తెలుస్తుంది ఎంత వాటర్లో ఎంత స్వీట్ ఉందో. మీకు ఈ ఆమ్లా ఫ్రూట్ తిన్న తర్వాత మీరు యూ కెన్ టేస్ట్ ద వాటర్, అంటే మీకు అమృతాన్ని మీరు సేవించినట్టుగా మనకి అనిపిస్తుంది. వగరుగా, పులుపుగా, నెక్స్ట్ చేదుగా ఉన్న ఈ ఆమ్లా ఫ్రూట్ని ఫ్రూట్లో సగభాగాన్ని మీరు బాగా నవలండి, తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగండి. యూ కెన్ ఫీల్ ద టేస్ట్ ఆఫ్ అమృత్ ఇన్ వాటర్. మీరు ఇది వాటర్ తోటి కలిపితే అమృతం కింద మారే అద్భుతమైన సృష్టిలో ఏకైక ఫ్రూట్ మీకు ఈ ఆమ్లా ఫ్రూట్. మీకు ఏ ఫ్రూట్ తిన్నా ఆ ఫీలింగ్ మీకు రాదు. అదే ఇది అద్భుతమైన సుగుణాలు ఉన్న ఈ ఆమ్లా ఫ్రూట్ ఒక్కటే, లేదా మీకు బాగా ఇది డిస్టేస్ట్ఫుల్గా అనిపిస్తే హాఫ్ తీసుకోండి, ఒక గ్లాసు వాటర్ తాగండి. మీరు అమృతాన్ని మీకు లోనకి మీరు ఆహ్వానించినట్టుగా మీరు తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు. సో ఇది ఎక్కువగా ప్రిజర్వేషన్ చాలా కేర్ఫుల్గా మనం ప్రిజర్వేషన్ చేయాలి. ఆమ్లా ఫ్రూట్ హార్వెస్టింగ్ చేసినప్పుడు అది కింద పడితే అది పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అంటే డ్యామేజ్ అయిన ఫ్రూట్ మీకు ద్రవ పదార్థంలో నిల్వ ఉండదు. ఏదైనా సరే యాపిల్ ఆర్ నిమ్మ, నారింజ, బత్తాయి, నెక్స్ట్ మ్యాంగో, ఏదైనా సరే మీకు చెట్టు మీద నుంచి పడిన ఫ్రూట్ కింద ఒక హార్డ్ సబ్స్టాన్స్ని కొలిజన్ అయినప్పుడు అక్కడ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ డ్యామేజ్ అవటం వల్ల అది మీకు నెక్రోసిస్ అయిపోద్ది, సెల్ఫ్ నెక్రోసిస్, అది పాడైపోద్ది. దాన్ని మీరు ఊరగాయ పచ్చడి కింద మన వాటర్లో పెట్టామనుకోండి, మిగతాదంతా పాడవుతుంది. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఒక గుడ్డ, ఒక బెడ్షీట్ కట్టి మీరు నెమ్మదిగా మీరు ఒక స్టూల్ లాంటిది వేసుకుని లేదా నిచ్చెన వేసుకుని నెమ్మదిగా ఒకదానికొకటి తగలకుండా మీరు హార్వెస్టింగ్ చేసి అది పచ్చడి కింద లేదా ఇటువంటి హైలీ సాల్టెడ్ సోడియం క్లోరైడ్ బాగా ఎక్కువగా కలిపి హై శాచురేటెడ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో మీరు ఈ ఆమ్లా ఫ్రూట్స్ని మనం భద్రపరిస్తే అది ఒక్కటే రోజుకి మనం లంచ్ టైంలో ఒక్కటి తింటే మీకు అద్భుతంగా మీకు పనిచేస్తుంది. అది ఆదివారం ఒకటి మినహాయించండి. ఆదివారం మధ్యాహ్నం కూడా మీరు అది మినహాయించి మిగతా వారంలో మీకు 6 రోజులు మీరు సాయంత్రం పూట కాకుండా ఓన్లీ
ఉదయం వేళ మీరు తిన్న బ్రేక్ఫాస్ట్ అప్పుడు తినొచ్చు, లేదా లంచ్ అప్పుడు తింటే మీకు మీ యొక్క జీవనక్రియ ఒక బుల్లెట్ ట్రైన్ కింద మీకు పరిగెట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి మీరు యూజ్ చేసి మీరే చెప్తారు మీకు ఏంటి ఇంత డ్రాస్టిక్ చేంజ్, ఇంత యొక్క యాక్టివ్నెస్ ఎలా వచ్చింది, ఇంత ఎనర్జీ లెవెల్స్ ఎలా వచ్చినాయి, నాకు అసలు ఫెటీగ్ లేదేంటి, నాకు సింకోప్ లేదేంటి, అలసట లేదేంటి, ఆయాసం లేదేంటి, నా యొక్క టిష్యూ నా బాడీలో చేంజెస్ ఇంత డ్రాస్టిక్ అబ్రప్ట్ చేంజెస్ ఎలా వచ్చినాయి, నాకు నీరుడు సమస్య తగ్గిపోయింది, నాకు కిడ్నీ సమస్య తగ్గిపోయింది, నాకు ఎటువంటి చర్మ రోగాలు లేవు. ఇటువంటి అద్భుతమైన అమృత వర్షిని ఈ ఆమ్లా ఫ్రూట్ అని మనం చెప్పొచ్చు. సో మీకు ఇది దైవికమైన ఫ్రూట్ ఆమ్లా ఫ్రూట్. ఎందుకంటే మీరు ఏ ఫ్రూట్ తీసుకోండి, మీరు ఫ్రూట్ తీసుకున్న 5 నిమిషాల తర్వాత వాటర్ తాగండి, చేంజ్ కనిపించదు. ఆమ్లా ఫ్రూట్ తీసుకోండి, మీరు బాగా నవలండి పీచు, మీరు దాని యొక్క పల్ప్ బాగా నవలండి, పిక్క తీసేయండి, మీరు వెంటనే వాటర్ మన మంచినీళ్ళు తాగండి, కుండలో నీళ్ళు లేదా మీరు ఫ్రిడ్జ్లో వాటర్, ఏ వాటర్ తాగినా మీకు ఆ వాటర్ని మీకు అమృతం కింద మార్చే అద్భుతమైన ఫ్రూట్ ఆమ్లా ఫ్రూట్. సో మీరు ఈ 2 కాంబినేషన్స్ మీరు వదలొద్దు. సో అద్భుతంగా మీరు చాలామంది అంటారు నాకు కిడ్నీ సమస్య ఉందండి, నాకు స్టోన్స్ ఉన్నాయి, ఇది రేనల్ లిథోసిస్, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మళ్ళీ మీరు ఈ సాల్ట్లో వేసింది మీరు తినమని చెప్తున్నారంటారు. మీరు బాగా వాష్ చేసుకోండి. నెక్స్ట్ అది మీరు కిడ్నీలో స్టోన్స్ తోటి బాధపడే వ్యక్తులు మీరు మామూలుగా అవి పచ్చడి రూపంలో మీరు సాల్ట్ తక్కువ చూసుకుని మీరు అది తీసుకుని ఏదన్నా సరే కిడ్నీ రోగులకి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే ఏ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మీకు ఆ వాటరే మీకు స్టోన్ని అరగదీసేస్తుంది. అరగదీసి మీకు మన విసర్జించే యూరిన్లో తునకల కింద మీకు మైక్రో పార్టికల్స్ కింద బయటికి విసర్జించే అద్భుతమైన ప్రక్రియ. సో ఇది ఈ ఆమ్లా ఫ్రూట్స్ని మీరు రెగ్యులర్గా ఒకటి అంటే సంవత్సరానికి ఆదివారాలు తప్పించి మీరు నెక్స్ట్ సాయంత్రం పూట తప్పించి ఉదయం మీరు టిఫిన్ చేసినప్పుడు లంచ్ టైంలో మీరు తీసుకుంటే మీరే మీ యొక్క బాడీలో చేంజెస్ మీరు గమనిస్తారు. నెక్స్ట్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అల్జీమర్స్ దరిదాపుల్లోకి రావు, మీకు హృద్రోగ సమస్యలు రావు, నెక్స్ట్ పీజియా, నెక్స్ట్ బెల్స్ పాల్సీ ఇటువంటివి కూడా మీకు వచ్చే అవకాశాలు లేవు. ఎంతో ఆయుర్వేదిక్ సుగుణాలు పుష్కలంగా కలిగిన అమృత వర్షిని ఆమ్లా ఫ్రూట్ అని మనం చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV, సైనింగ్ ఆఫ్.